మీరు చేసే స్పెషల్ రెసిపీస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తోనే కాకుండా మాకు కూడా వచ్చి పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ప్రణయ గారు వచ్చారండి గజ్వేల్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా నేను ఉన్నారు? చాలా బాగున్నాను. ఇంకేంటి ప్రణయ గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను ఇన్ఛార్జ్ ఎక్కడ? స్కూల్లో. స్కూల్. ఓకే, స్కూల్లో ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నారు. సో రోజంతా పిల్లల్ని చూస్తూ అన్నమాట, అందరినీ అలా చూస్తూ ఎవరెవరు ఏం పిచ్చి పనులు చేస్తున్నారో అన్ని చూసుకుంటూ ఉంటారు. ఓకే, మరి మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పాపలు. ఓకే, సో ఎంత ఏజ్ ఇద్దరిది? ఒక ఆమె 7, ఇంకోటి 5. 7 and 5. ఓకే, ఇద్దరు చిన్న చిన్న బుడ్డి పిల్లలు అనమాట. ఇంట్లో ఫుల్ అల్లరి ఉంటుంది. ఓకే, మరి సో పిల్లలతో మీరు అంతా మేనేజ్ చేసుకుంటున్నారు వర్క్ అంతా. ఓకే, ఈరోజు మాకు తీసుకొచ్చిన రెసిపీ ఏంటి మరి? స్ట్రెడెడ్ చికెన్ సలాడ్. ఓకే, బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా మీరు. సరే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? స్ట్రెడెడ్ చికెన్, ఓకే, అండ్ బెల్ పెప్పర్, ఓకే, రెడ్ లెట్యూస్, Okay. గ్రీన్ లెట్యూస్, యోగర్ట్, లెమన్ అండ్ బ్లాక్ సాల్ట్. ఓకే, సరే మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? చికెన్ ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చికెన్ ని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, 2 స్పూన్స్. ఓకే, సో ఎక్కడ రెసిపీ ఇది? మీరు ట్రై చేశారా? మీరు ట్రై చేసుకున్నారు. ఓకే, రెసిపీ అంటే సలాడ్ కదా, ఇంకా ఇంట్లో ఫుల్ హెల్త్ కాన్షియస్ అనుకుంటా. అవునండి, ఇద్దరు పిల్లల మీద ఫుల్ హెల్త్ కాన్షియస్. చికెన్ వేసుకోవాలి. బాయిల్ చేసిన చికెన్? బాయిల్ చేసిన చికెన్, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఓకే, సో మరి మార్నింగ్ పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళి మీరు బాక్స్ కట్టి, మీరు బాక్స్ కట్టుకొని, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. సో ఆయన కూడా వెళ్ళిపోతారు. సో మార్నింగ్ 9 అయ్యేసరికి ఎవరు ఇంట్లో ఉండరు. సో మరి ఎలా అంటే అంతలా మొత్తం బాక్స్ కట్టి మీకు వాళ్ళు ఎర్లీగా ఎర్లీ ఎంత ఏ టైం స్టార్ట్ అవుతుంది మీకు? 5కి. 5కి లేస్తే కానీ కొద్దిగా వర్కౌట్ చేసుకొని వర్కౌట్ కూడా. ఓకే, అదే సలాడ్ తీసుకొని వచ్చినప్పుడే అర్థమైంది హెల్త్ కాన్షియస్ అని. సో మరి ఇంట్లో కొత్త రెసిపీస్ ఏం ట్రై చేస్తూ ఉంటారు మీరు? షో చూసి చేస్తానండి కొన్ని, అలా షో చూసి చేస్తారు. మీ మదర్ దగ్గర ఏమైనా నేర్చుకున్నారా? వంటలన్నీ తన దగ్గరే, డైలీ చేసే రెగ్యులర్ రెసిపీస్, కర్రీస్. పెళ్ళికి ముందే వచ్చా, పెళ్లి తర్వాత నేర్చుకున్నారా? అంటే కొద్దిగా లైట్ గా పెళ్లికి ముందు వచ్చు, ఇక తర్వాత అత్తమ్మ వాళ్ళు నేర్పించారు. ఏంటండి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు బీకామ్ కంప్యూటర్స్. ఓకే, నైస్. సో జాబ్ ఒక పక్క, పిల్లలు ఒక పక్క, వంటలు. ప్రీవియస్ గా HR గా చేశాను నేను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ గుజరాత్ గాంధీనగర్ ఇన్స్టిట్యూట్ కి. ఓకే, సో ఇంకా వాళ్ళు ఆఫీస్ కి రమ్మన్నారు కరోనా తర్వాత, వెళ్ళలేను కదా అంటే నేను ఇది చూస్ చేసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, కోవిడ్ పుణ్యమా అని ఒక 2 years వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు. అవునండి. మరి ఇప్పుడు పిల్లలు ఈవినింగ్ వచ్చే టైంకి మీరు? నేను తీసుకునే వచ్చేస్తాను వాళ్ళని. సేమ్ స్కూలా? ఇంకేముంది, హ్యాపీయే కదా. సేమ్ స్కూల్. వాళ్ళు తిన్నారా లేదా, ఎలా ఉన్నారన్న భయం కూడా. మీరే ఇన్ఛార్జ్ కాబట్టి ఇంట్లో పాపం వాళ్ళ బాధ చూడాలి నేను. ఇంట్లోని మీరే, స్కూల్లోని మీరే. ఇంకా తప్పదు. వాళ్ళకా మీకా? ఇద్దరికి. వాళ్ళకి పాపం తప్పదండి. ఇది అయిపోయిందా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇది మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇవన్నీ ఆయిల్. ఓకే, ఆయిల్ బదులు ఇంకేమైనా తీసుకోవచ్చా? లేదండి. ఓకే, ఆయిల్లో కొంచెం కొంతమంది ఆలివ్ ఆయిల్ అని అలా, అది చాయిస్.
అంటే సలాడ్స్ అంటే చాలా మంది ఆలివ్ ఆయిల్ అలాంటివి ప్రిఫర్ చేస్తారు కదా. నెక్స్ట్ ఈ యోగర్ట్. నెక్స్ట్ లెమన్స్. ఓకే. కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ చికెన్ లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగానే లైట్ గానే వేసుకోవాలి. సో ఇంకా పిల్లలతో ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి? పిల్లలు ఇద్దరు ఎడ్యుకేషన్ పరంగా మీరు కూర్చొని ట్యూషన్స్ పంపిస్తారా? మీరు కూర్చోబెట్టి ఈవినింగ్ వచ్చాక కరాటే క్లాస్ కి వెళ్తారు. కరాటే క్లాస్ ఇద్దరు. వావండి, గ్రేట్. ఆడపిల్లలకి కావాల్సింది అదే ఈ రోజుల్లో. నెక్స్ట్ గ్రీన్ లెట్యూస్ వేసుకుంటాం. యా. అండ్ ఇది రెడ్ లెట్యూస్. బెల్ పెప్పర్స్. ఓకే. ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చా? మన చాయిస్. అది బ్రోకలీ కైండ్ అలాంటివి, ఇంకా ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు. అది ఎవరి ప్రిఫరెన్స్ బట్టి. సో ఇంట్లో సలాడ్స్ కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు పిల్లలకి? స్నాక్స్ ఎక్కువ చేస్తూ. ఎక్కువ ఫ్రూట్స్ ఇస్తాను నార్మల్ గా. స్నాక్స్ ఎప్పుడైనా. నెక్స్ట్ చికెన్ వేసేస్తాను. చికెనా? ఓకే. సో ఎక్కువ నాన్ వెజ్ ఏమైనా ఇంట్లో కుక్ చేస్తే ఎక్కువ నాన్ వెజ్ చూస్తారు? వెజ్ తో కంపేర్ చేస్తే ఎక్కువ నాన్ వెజ్? నార్మల్ గా ఇంకా రెండు బ్యాలెన్స్ చేస్తారు అనమాట. పిల్లలు ఎక్కువ ఏది ఇష్టపడుతుంటారు మీరు చేసే కుకింగ్? నాన్ వెజ్. దట్టు బిర్యానీ కదా, చికెన్ బిర్యానీ. అంటే మీరు చేసే రెసిపీస్ లో వాళ్ళకి బాగా ఇష్టపడి తినేది అంటే వాళ్ళు నార్మల్ గా నేను చేసేది బ్రేక్ఫాస్ట్ బాగా చేస్తా. ఇడ్లీ, దోశ లాంటివి తింటారు. అలాంటివి ఇష్టంగా తింటారు వాళ్ళు. ఓకే. కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకో. పెప్పర్. ఓకే. సలాడ్స్ అయితే ఈజీగా అయిపోతాయి కదా. అవునండి. అవును. ఓకే, మరి అయిపోయిందా? అయిపోయింది. ఓకే, డిష్ అవుట్ చేసేసుకుందాం. షెడ్డెడ్ చికెన్ సలాడ్ రెడీ అండి. ఓకే, థ్యాంక్ యూ. షెడ్డెడ్ చికెన్ సలాడ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. షెడ్డెడ్ చికెన్ సలాడ్ కావలసిన పదార్థాలు: షెడ్డెడ్ చికెన్, లెట్యూస్, బెల్ పెప్పర్, బ్లాక్ సాల్ట్, యోగర్ట్, నిమ్మరసం. షెడ్డెడ్ చికెన్ సలాడ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి చికెన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పెరుగు, నిమ్మరసం, బ్లాక్ సాల్ట్ వేసి కలుపుకొని తరువాత లెట్యూస్, బెల్ పెప్పర్, ఫ్రై చేసుకున్న షెడ్డెడ్ చికెన్, పెప్పర్ చల్లి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, షెడ్డెడ్ చికెన్ సలాడ్ రెడీ. షెడ్డెడ్ చికెన్ సలాడ్ టేస్ట్ చేసేద్దామా? సలాడ్స్ గురించి చెప్పేదే ఉంది చెప్పండి. ఎలా అయినా బాగుంటాయి సలాడ్స్. దట్టు కొంచెం ఏంటి అంటే పెప్పర్ అది బాగా వచ్చింది. సో చాలా బాగుందండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే సలాడ్స్లో బాగుంటాయి. ఎందుకంటే రెగ్యులర్గా మనం కుక్ చేసుకునే కంటే ఎవరైనా డైట్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. ప్రోటీన్ కూడా బాగుంటుంది, బాయిల్డ్ చికెన్ కాబట్టి చాలా బాగుంది. మరి సెకండ్ రెసిపీ ఏంటి? మూంగ్ దాల్ పకోడా. మూంగ్ దాల్ పకోడా. ఓకే, సో ఇది కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్ ఉండేది, అది కంప్లీట్ పకోడా స్నాక్ ఐటమ్. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? మూంగ్ దాల్ నానబెట్టుకోవాలి. ఓకే. చిల్లీస్, ఆనియన్స్, కొత్తిమీర, జింజర్. ఓకే. సో అది ఎన్ని అవర్స్ నానబెట్టుకోవాలి మూంగ్ దాల్?
2-3 అవర్స్ నానబెట్టుకున్నా సార్. 2-3 అవర్స్ సరిపోతుంది. ఓకే, మరి ప్రాసెస్ చెప్తారా? ఓకే, మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ మూంగ్ దాల్ మిక్సీ మిక్సీ. చేయించు. ఓకే, నెక్స్ట్ చిల్లీస్, చిల్లీస్, జింజర్, సాల్ట్, సాల్ట్, వాటర్ ఏమైనా యాడ్ చేసుకుందామా? సరిపోతుందా? ఓకే, ఇంకొకసారి సో ఇద్దరు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారా ఇంట్లో? చాలా అండి. ఇద్దరులో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? మా పెద్ద, చిన్న పాప. చిన్న పాప. చిన్న పాపలు ఎప్పుడైనా ఇంట్లో అల్లరి ఎక్కువ ఉంటుంది కదండి. అవునండి. మీరు ఎంతమంది అండి సిబ్లింగ్స్? నేను మా అన్నయ్య. మీరు మీ అన్నయ్య. అంటే మీ ఇంట్లో మీరు చిన్న వాళ్ళే కదా? నేను చిన్న. అంటే మీ పోలికలు వచ్చాయంట మేబీ. మేబీ అంటే కంపారిటివ్లీ మీ అన్నయ్య కంటే మీరు ఎక్కువ అల్లరి చేస్తున్నారు. అంటే ఫైటింగ్ బాగా చేస్తాను. ఓ, దీంట్లో కొరియాండర్, ఓకే, కొద్దిగా ఆనియన్స్, పెప్పర్ కూడా వేసుకుంటాం. మిక్స్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనా? ఓకే, ఓకే. ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లల్ని తీసుకొని మీరే వచ్చేస్తారేమో స్కూల్ నుంచి డైరెక్ట్ రాగానే ఇంకా ఇలా స్నాక్స్ చేసి పెట్టేస్తారు. తినేసి మళ్ళీ వాళ్ళు క్లాస్కి వెళ్ళిపోతారు. కరాటే క్లాసెస్ అంటే మీ ఇంట్రెస్టా కరాటే జాయిన్ చేయాలి అని? అంటే ఎందుకంటే జనరల్ గా డాన్స్ క్లాస్ అని స్విమ్మింగ్ అని ఇలా నేర్పిస్తూ ఉంటారు. కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ కోసం. మీరు మరి ఖాళీగా ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు లేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు? టీవీలో వంటల ప్రోగ్రామ్స్ చూస్తారు, ట్రై చేస్తారు ఇంకా అన్ని. ఎవరికి పెడతారు ఫస్ట్ ట్రై చేసి? మా ఆయనకి పెడతారు. మీ సార్, మీ ఆయనకి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసుకోవాలి. సినిమాలు ఏమైనా చూసారండి కొత్తవి? చాలా తక్కువ అండి సినిమాస్, ఇంకా మూవీస్. పిల్లలతో కోర్ట్ మూవీ ఒక్కటి చూసిన. కోర్ట్ మూవీ నచ్చిందా? బాగుంది. ఎవరు మీ ఫేవరెట్ హీరో? సూర్య. నాకు కూడా అండి, నాకు కూడా సూర్యనే. అంటే మన తెలుగులో అంటే సూర్య తెలుగు హీరో అయిపోయారులేండి. ఇంకా తన ఒక్కరేనా? ఓకే. క్రికెట్ అయితే చూస్తాం. క్రికెట్ లో ఎవరు? ఐపీఎల్ రోహిత్ శర్మ. అంటే మీ హస్బెండ్ కి మీకు ఇంకా గొడవలు అవ్వేమో క్రికెట్ విషయం ఎలా అయితే, అంతే కదా? జనరల్ గా చూడరు, నాకే చాలా ఇంట్రెస్టింగ్. అంటే జనరల్ గా ఇంట్లో హస్బెండ్స్ కి వైఫ్ కి, హస్బెండ్ వచ్చి క్రికెట్ చూస్తానంటారు, వైఫ్ వచ్చి సీరియల్స్ ఆర్ మూవీస్ చూస్తా అంటారు. మీ ఇంట్లో మీరే క్రికెట్ చూస్తా అంటే అసలు గొడవ లేదు కదా? లేదు. కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. చూస్తారు, నేను చూస్తే తను కూడా చూస్తారు. ఓకే, అలాంటి ఇబ్బంది ఏం లేదు. లేదు. సో రిమోట్స్ కోసం ఎప్పుడు ఫైట్స్ అయితే అవ్వలేదు. మా పిల్లలే ఫైట్స్ చేస్తారు రిమోట్ కోసం. మీతో వాళ్ళకి ఇప్పటి నుంచి క్రికెట్ అది ఇది ఏముంటుంది? వాళ్ళ బొమ్మ ఈటీవీ బాల్ భారత్ లోనే చూస్తారు. బాల్ భారత్ కథలు అన్ని చూస్తూ ఉంటారు.
అయిపోయినాయి అండి? అయిపోయింది. ఓకే. మంచిగా వింటర్లో చలి వేస్తున్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలాంటివి చేసుకొని తింటే బాగుంటుంది కదా. ఆ టైంలో అనిపిస్తుంది కదా, చేసి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. డిష్ అవుట్ చేసేస్తున్నామా? ఓకే. గార్నిష్ చేసుకున్నాము. ఓకే. వేడి మూంగ్ దాల్ పకోడా రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్. మూంగ్ దాల్ పకోడా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మూంగ్ దాల్ పకోడా కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, అల్లం. మూంగ్ దాల్ పకోడా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపి చిన్న చిన్న పకోడీల్లాగా నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మూంగ్ దాల్ పకోడా రెడీ. మూంగ్ దాల్ పకోడా టేస్ట్ చేసేద్దామా? బాగుంది. రెగ్యులర్ మనం పకోడీ, ఆనియన్ పకోడీ అది ఇది శనగపిండితో చేసుకున్నాయి కంటే మూంగ్ దాల్తో హెల్దీగా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసినట్టు వచ్చిందో రాలేదో అంటే ఇక్కడైతే బాగుంది, మరి ఇంట్లో ఇంకా బాగా చేస్తారేమో, అంతేనా? అలానే వచ్చిందా ఇంట్లో చేసినట్టు? సో ఒకటి హెల్దీ రెసిపీ, ఒకటి స్నాక్ ఐటమ్, చాలా బాగున్నాయి రెండు కూడా. ఇలానే కొత్త వంటకాలన్నీ ట్రై చేస్తూ ఇలానే మాకు ఇంకా పరిచయం చేస్తూ ఉండండి కొత్త రెసిపీస్ని. ఇవైతే చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చి మీరు పార్టిసిపేట్ చేసినందుకు గాను మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. బాగుందా? హ్యాపీగా చేసుకున్నారు? ఇంట్లో చేసుకున్నట్టే చేశారా? యా. సో నీ పేరేంటి? ఏంటి? లౌక్య. నీది? ఐషు. నువ్వు అక్కవా? డౌట్ గా చెప్తున్నావేంట్రా? చెల్లి ఎక్కువ అల్లరి చేస్తుంది కదా నీకన్నా. సరే మరి, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు. కరాటే నేర్చుకుంటున్నారంట కదా? ఎవరు బాగా చేస్తారు ఇద్దరు కరాటే? ఇద్దరు బాగా చేస్తారు. ఇంట్లో కూడా అదే చేస్తారా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, బాయ్. చూసారు కదండి, ప్రణయ గారు మనకు పరిచయం చేసిన రెండు రెసిపీస్ని. ఈ రెండు రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై.